హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించినటువంటి 2024 ఇయర్ జనవరి మంత్ మొత్తం కూడా ఒకసారి మన లెవెల్స్ అనేవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ జనవరి మంత్ 2024. చూద్దాం ఒకసారి మనం జనవరి మంత్ మొత్తం కూడా. ఓకేనా? చూడండి, ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్. మనము ఇక్కడ థర్డ్ క్యాండిల్ రూల్ ని అప్లై చేస్తున్నాము ఈ మంత్ లో కూడా. ఓకేనా? చూడండి, ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మధ్యలో క్లోజ్ అయింది. సో తర్వాత ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయిందండి, మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ జనవరి సెకండ్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇది కిందకి బ్రేక్ అయ్యి కిందకి క్లోజ్ అయింది. సో ఫస్ట్ టార్గెట్ మనకి అప్పుడు ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ 21,588, అంటే ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఫస్ట్ టార్గెట్ చూడండి, ఎండ్ ఆఫ్ ది డే కల్లా వచ్చింది చూడండి, కరెక్ట్ గా వచ్చిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి 21,602, అంటే ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది పైకి క్లోజ్ అయ్యి పైకి బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనం బై చేస్తే చూడండి, ఎండ్ ఆఫ్ ది డే కల్లా టార్గెట్ ఇచ్చిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయితే చూడండి, మనకి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇచ్చిందా లేదా ఫస్ట్ టార్గెట్? ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇక్కడ ఇది మళ్ళీ పైకి క్లోజ్ అయిందా? అవ్వలేదు. పైన క్లోజ్ అవ్వలేదు, కిందనే క్లోజ్ అయింది. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ కూడా దగ్గరకు వచ్చింది. చూడండి, ట్రైలింగ్ చేస్తే మనం 4 టార్గెట్స్ వరకు తీసేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ జనవరి 9th చూడండి, మనకు థర్డ్ క్యాండిల్ క్లోజ్. నేను ఇది కొంచెం జూమ్ తగ్గిస్తాను. థర్డ్ క్యాండిల్ క్లోజ్ దీనికి అండ్ దీనికి మధ్యలో ఉంది. సో ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. పైకి బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? బై చేస్తాం. ఇది మన టార్గెట్. బట్ కానీ మన టార్గెట్ హిట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ హెవీగా ఉన్నాయి మన టార్గెట్స్. సో మనం ఇక్కడ హాఫ్ వరకైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ వరకైనా ఉండొచ్చు. చూడండి, బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, అంటే మనకి దీని కింద క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఓకేనా? బట్ కానీ ఇక్కడే క్లోజ్ అయ్యింది, బట్ కానీ మనం కొంచెం లాస్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి 10th జనవరి ఇక్కడ ఉంది, అంటే ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది ఎక్కడ బ్రేక్అవుట్ అయింది చూద్దాం. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బట్ కానీ ఇది 2:30కి బ్రేక్అవుట్ అయింది. మనం 2 తర్వాత యాక్చువల్ గా అయితే మనము మన రూల్స్ ప్రకారం మనము ట్రేడ్ అనేది తీసుకోము. ఓకేనా? బట్ ఎవరైనా ఇఫ్ కేస్ తీసుకున్నా కానీ ఇది మనకి సక్సెస్ అయ్యింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ 11th జనవరి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. నెక్స్ట్ మనకి ఎప్పుడు వచ్చింది అనేది 2 తర్వాత మనకి బ్రేక్అవుట్ అయింది కిందకి, బట్ కానీ మనం 2 తర్వాత ట్రేడ్ అనేది తీసుకోము. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది పైకి క్లోజ్ అయింది. పైకి క్లోజ్ అయితే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. సో మనకు 2 టార్గెట్స్ రావడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ అలాగే చూస్తే ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ 15th జనవరి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. నెక్స్ట్ క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో మనకి ఫస్ట్ టార్గెట్ అప్పుడు ఏమవుతుంది? ఇది అవుతుంది. వచ్చిందా లేదా మనకి ఫస్ట్ టార్గెట్? వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది పైకి బ్రేక్అవుట్ అయితే మనము బై చేస్తాం. ఇక్కడ ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ బై చేస్తాము. బై చేస్తే మన టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఈ లైన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మన స్టాప్ లాస్ అనేది కింద క్లోజ్ అయింది, అంటే మనకి మన స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనకి సి సైడ్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మళ్ళీ మనం పి సైడ్ తీసుకుంటాము. సో ఇక్కడ మళ్ళీ మనం పి సైడ్ ఎంట్రీ తీసుకుంటే అప్పుడు ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ లైన్ అనేది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? మళ్ళీ ఇక్కడ రివర్స్ లో ఇచ్చింది. ఓకేనా? సో అంటే ఆ రోజు మనము ప్రాఫిట్ లోనే
ఉంటాము. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి, ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో కాబట్టి మనకి పైకి బ్రేక్అవుట్ అయితే అంటే పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయితే బై సైడ్ ఉంటాము, కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయితే పిఈ సైడ్ సెల్లింగ్ సైడ్ ఉంటాం. సరేనా? ఓకేనా? చూడండి ఇక్కడ ఇది కింద క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ పిఈని బై చేస్తాము. పిఈని బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ లెవెల్స్ నేను ఇంకా వేయలేదు ఇవి. సో కాబట్టి ఇక్కడ ఇంకొక 2 టార్గెట్స్ వరకు అంటే ఒక 2 లెవెల్స్ వరకు మళ్ళీ మనకి అది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ ట్రైలింగ్ చేస్తే వస్తాయి. బట్ కానీ మన రూల్స్ ప్రకారము మనకి ఫస్ట్ టార్గెట్ బెస్ట్ టార్గెట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ January 18th చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. అవునా కదా? చూడండి క్లోజ్ ఇక్కడ ఉంది అంటే ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది మళ్ళీ తర్వాత పైకి బ్రేక్అవుట్ అయింది. సో అప్పుడు ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. చూడండి ఇక్కడ ఎక్కడైనా బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అనేది అవ్వలేదు. సో కాబట్టి నో ట్రేడ్. January 19th మనకి నిఫ్టీ 50లో ఎటువంటి ట్రేడు లేదు. ఓకేనా? చూడండి ఎంత నీట్ గా మనము ట్రేడ్ ని అవాయిడ్ చేసాము. సైడ్ వేస్ మార్కెట్ లో అక్కడక్కడే ఉంది మార్కెట్ అంతా అక్కడ. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ January 20th చూడండి మన క్లోజింగ్ ప్రైస్ 21,639. సో అంటే ఇది మనకి పైననే క్లోజ్ అయింది. సో అంటే ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇక్కడ ఇది మనకి పైకి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం ఇక్కడ సిఈని బై చేస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. బట్ కానీ ఇక్కడ మనకి ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనం వెంటనే ఇక్కడ పిఈ సైడ్ మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా? సో మనం రివర్స్ ట్రేడ్ అనేది ఈ విధంగా చేస్తాము. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ 23rd January కూడా చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ మనకి కింద బ్రేక్అవుట్ అయ్యి కిందనే క్లోజ్ అయింది. సో అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ అండ్ అలాగే 4th 5th 6th మొత్తం 6 టార్గెట్స్ అనేది రావడం జరిగింది మనకి. ఇది ఎప్పుడు మనం ట్రైలింగ్ చేయాలి. ఇక్కడంతా కూడా ఫస్ట్ టార్గెట్ తర్వాత మనము ట్రైలింగ్ అనేది చేయాలి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ 24th Jan చూడండి ఇది థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది కిందకి బ్రేక్అవుట్ అయ్యింది ఇక్కడ. సో ఇక్కడ మనము పిఈ సైడ్ ఉంటాము. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. బట్ కానీ మనము లాస్ట్ లోనే క్లోజ్ అయ్యాము. ఓకేనా? గమనించాలి మీరు ఇవి. ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే కాదు, లాసెస్ వచ్చినప్పుడు కూడా గమనించాలి. స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. హిట్ అవ్వకపోయినా కూడా మనము లాస్ట్ లో సమ్ టైమ్స్ ఉంటాము. ఓకేనా? చూడండి ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాము? పిఈ సైడ్ ఉంటాము. పిఈ సైడ్ ఉంటే చూడండి మార్కెట్ ఇక్కడెక్కడ ఉంది, ఇక్కడే ఉంది. అంటే మన కొన్న లెవెల్ కంటే కొంచెం పైకి వెళ్ళిపోయింది పిఈలో. సో కాబట్టి ఇక్కడ మనం కొంచెం లాస్ లో ఉండడం జరుగుతుంది. బట్ కానీ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఓకేనా? బట్ కానీ మనం లాస్ లోనే ఉంటాము ఇక్కడ ఈ సినారియోలో. గమనించాలి మీరు. అండ్ నెక్స్ట్ 29th Jan 29th చూడండి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో మనం ఇక్కడ బై చేస్తే సిఈని ఇది మన ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఓకేనా? సో అక్కడ మనకి 2 days మనకి కొంచెం లాసెస్ లో ఉన్నాయి. సో 2 days మనకి లాసెస్ లో ఉందంటే థర్డ్ డే కంపల్సరీ ఇవ్వాల్సింది ట్రేడ్ అనేది. థర్డ్ డే కూడా ఇవ్వలేదు అంటే ఫోర్త్ డే కంపల్సరీ ఇస్తున్నప్పుడు మనం లాట్స్ ఎక్కువ పెట్టుకొని చేస్తే మనకు వచ్చిన ఆ లాస్ ని మనము రికవరీ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆర్ మనం ఇంతకు ముందు డేస్ లో ట్రైలింగ్ చేసాము. ట్రైలింగ్ చేసినప్పుడు మనకి చాలా పాయింట్స్ కూడా మనం గెయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో మనం ఈ విధంగా బ్యాక్ టెస్ట్ అనేది చేయాలి. ఓకేనా? ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మనకు దీంట్లో ఉన్న అక్యురసీ ఏంటి, మనము నిజంగా ప్రాఫిట్ లో ఉంటున్నామా ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని లేదా అనేసి మనకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ 30th January చూడండి మనకు థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఇది మీరు బాగా గమనించాలి. ఓకేనా? థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి దీని కిందనే క్లోజ్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో క్లోజ్ అయింది కాబట్టి ఇది తర్వాత మళ్ళీ పైకి
బ్రేక్అవుట్ పైన క్లోజ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిఈ సైడ్ ఉంటాము, బట్ ఇది స్టాప్ లాస్ అవుతుంది, మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఓకేనా? అండ్ దెన్ వెంటనే ఇక్కడ మీరు పిఈ ట్రేడ్ తీసుకున్నా కూడా ఇక్కడ పెద్దగా టైం ఏం లేదు కాబట్టి మార్కెట్లో, సో జస్ట్ కొన్ని పాయింట్స్ ఇచ్చింది. మేబీ మనకి టైం ఉండింటే మార్కెట్లో ఇంకా మనకి పిఈ సైడ్ మనకి టార్గెట్ అనేది హిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఇది 31st జనవరి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి? ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయితే మనం సిఈ తీసుకుని చూడండి ఇక్కడనే ఉంది మార్కెట్. అంటే మనం ప్రాఫిట్ లోనే ఉండడం జరుగుతుంది. అంటే మనకి టార్గెట్ హిట్ అవ్వకపోయినా మనం ఇక్కడ ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ 50లో మనకి జనవరి మంత్ కి సంబంధించినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయ్యాయి అనేసి ఇది. సో మీరు ఇప్పుడు ఫస్ట్ డేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు మీరు మొత్తం కూడా చూసారు లెవెల్స్. సో మీరే ఒక అబ్జర్వేషన్స్ కి రావాలి. ఏ రోజు మన ఎన్ని టార్గెట్స్ మనకి ఏ రోజు ఎన్ని హిట్ అయినాయి, అండ్ ఏ రోజు మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యింది, అంటే ఎన్ని రోజులు మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, అండ్ అలాగే ఎన్ని రోజులు మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్ హిట్ అవ్వకుండా ప్రాఫిట్ లో ఉన్నాము, అండ్ అట్ ది సేమ్ టైం ఎన్ని రోజులు మనం స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్ హిట్ అవ్వకుండా మనం లాస్ లో క్లోజ్ అయ్యాం అనేది కూడా మీరు ఇవన్నీ కూడా మీరు నీట్ గా అబ్జర్వ్ చేయాలి. నేను ఈ లెవెల్స్ అన్ని మీకు అందుకే నేను పోస్ట్ చేస్తున్నాను బ్యాక్ టెస్ట్ రూపంలో. ఎందుకంటే మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేసి మనము ఒక అంచనాకి రావాలంటే ఈ బ్యాక్ టెస్ట్ అనేది మనకి చాలా 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 హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దట్స్ వై నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఎవరికైనా కానీ మన లెవెల్స్ హెల్ప్ఫుల్ గా ఉన్నాయి, మాకు ఈ లెవెల్స్ కావాలి, మేము ఈ థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మేము ట్రేడ్ చేసుకోగలము అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తే, మీరు ఇంట్రెస్ట్ అయితే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.